ఈరోజు నేను నాటుకోడి కూర చేసి చూపిస్తాను. ఇందుకు గాను 1.5 kg నాటుకోడిని సాల్ట్ అండ్ పసుపు ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ పసుపు వేసి వాష్ చేశాను కాబట్టి మీకు చూపించడం కోసం కొంచెం పసుపు వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలుపుకుందాం. మనము ఉప్పు కారం పసుపు పట్టేలాగా చూడండి. మొత్తం కలుపుకున్నాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం కాసేపు. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకుందాము. ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు మీరు కట్ చేసి వేపుకోవచ్చు లేదా పేస్ట్ అయినా చేయండి. నేనైతే పేస్ట్ చేసుకుంటాను. కరివేపాకు 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి నేను ఆల్రెడీ పట్టి పెట్టున్నాను. ఇప్పుడు మనం ఇవి మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన కుక్కర్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా వేడైంది. ఇప్పుడు ఇందులోకి మనం పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. మొత్తం ఒకసారి మిక్స్ చేద్దాము, కలుపుదాము. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుదాం. బాగా దోరగా బ్రౌన్ కలర్లో ఉండాలి పేస్ట్. చూడండి కలర్ చేంజ్ అవుతుంది. ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందాము. సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఒకసారి కలుపుకుందాము. చూడండి మనం కలుపుకున్న చికెన్ వేసుకుందాము. చూడండి మొత్తం చికెన్ మొత్తం కుక్కర్లో వేసుకుందాము. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము. చూడండి దానికి ఎక్సెస్ ఉంటుంది కదా, అదంతా అలా తిప్పుకు వాటర్ వేసేసుకుందాం. మొత్తం కలుపుకుందాము. కిందకి పైకి అని మొత్తంగా చూడండి. దాంట్లో వాటర్ అంతా పైకి తేలుతుంది కదా, వాటర్ ఇంకిపోయేంత వరకు బాగా వేగనిద్దాము. అంతవరకు మూత పెట్టుకుందాము. చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. మొత్తం కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పొడి కూడా వేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి కొబ్బరి పొడి. మొత్తం కలుపుకున్నాము. ఇందులోకి నేను చూపిస్తున్నట్టుగా ఈ గ్లాస్ అంతా వాటర్ వేసుకుందాము. వేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకనిద్దాము నాటుకోడి. ఐదు విజిల్స్ వచ్చేసాయి. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ ప్రెషర్ మొత్తం పోవాలి కుక్కర్ది. చూడండి కుక్కర్లో ప్రెషర్ పోయాక నాన్ స్టిక్ బాండీలోకి వేసాను. కొంచెం ముక్కని ఉడకనిద్దాము. మొత్తం కుక్కర్లో చేస్తే బాగుండదని చెప్పి నేను నాన్ స్టిక్ బాండీలో వేసి బాగా ఉడకనిస్తున్నాను. కొంచెం ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. నేను ఒక 1/2 స్పూన్ ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర అండ్ చెక్క లవంగ 4 మిరియాలు 4 యాలకులు బాగా వేపి పౌడర్లా చేశాను. దంచి పెట్టుకున్నాను రోట్లో. చూడండి ముక్క కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్స్ వేసేసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఒక 5 మినిట్స్ అలాగే ఉడకనిద్దాం. నాటుకోడి కూర రెడీ అయిపోయింది. చూడండి బబుల్స్లా వచ్చి ఆయిల్ కూడా పైన తెరులుతుంది. దీన్ని ఒకసారి కలుపుకుందాము. ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాము. నేను ముక్క ఉడికిందో లేదో ఒక ముక్క తీసి చూపిస్తున్నాను. చూడండి పట్టుకొని చూపిస్తున్నాను. బాగా ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము.
నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది రోటీ, చపాతీ, దోశ, గారెలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.